లేటా? ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? ఏమోయ్ నీకు బాదం హల్వా గుమ్మగుమ్మలాడే మల్లెపూలు తీసుకుని వచ్చాం. ఓయ్ ఈ రోజు దుమ్ము లేపేయాలి. నువ్వు నా ముందుండి చెప్పేవి ఫిలాసఫీలు, చేసేవి చిలిపను. రివ్వమన్నది మనసు, నువ్వుమంటుంది వయసు. వయసులో ఉన్న ఆడపిల్ల చూస్తుందని జ్ఞానం కూడా లేదా మీకు? అబ్బా, మీ ఎపిసోడ్ లోపలికి వెళ్ళి కంటిన్యూ చేయొచ్చు కదా. లొకేషన్ కూడా కోఆపరేట్ చేస్తుంది. అయితే లోపల పదా. మీరు మారారు కదా. హల్వా మొత్తం మీరే తినేయకండి, నాకు కూడా కొంచెం ఉంచండి. ఫిగర్ మంచి ఫిట్నెస్ తొందర. అవును రోయ్, ఇక్కడ బాగోదు కానీ అలా పక్క వెళ్దాం పద. కాలెత్తి చెప్పు తీసుకొట్టడానికి పక్కకెందుకు? మనల్ని కొట్టేవాళ్ళు ఇంకా పుట్టలేదే. అయితే చూస్తావా? షేప్ భలేగా ఉంది. అబ్బా ఏం చూపిస్తుంది? నన్నే కొడతావే? నిన్ను కొకపోతే వీడిని కొడితే ఏం బాగుంటుంది? నీ సచ్చావే నా చేతి. పబ్లిక్ గా నడి రోడ్డు మీద అమ్మాయి చేపట్టుకుంటావా? అబ్బాయి చేపట్టుకుంటే నన్ను అందరూ ఆ టైప్ అనుకోరు. ఎదురు చెప్తావేంట్రా దొంగ సచ్చినోడా? ఆడవాళ్ళ మీద ఆపండి, చెప్తాను కదా ఆపండి. ఎందుకు అతను కొడుతున్నారు? వీడు అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. ఇదిగో ఎనీవే థ్యాంక్ యూ బాస్. కెలకడం ఎందుకు, కెలికించుకోవడం ఎందుకు? సన్యాసం చేసిన సానుబుద్ధి మారదని ఎన్ని తన్నులు తిన్నా ఇంతే. అంత టెంప్టింగ్ గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా. బెటర్మెంట్ కోసం చూస్తున్నా బాస్. ఎన్ని బెటర్మెంట్స్ వచ్చినా ఇంకా బెటర్మెంట్ కోసమే చూస్తూ ఉంటాడు. ఒరేయ్ నీ బెటర్మెంట్ కి పులి స్టాప్ పెట్టు. కామలా కంటిన్యూ అయ్యావనుకో నీ లైఫ్కే పడిపోద్ది పులి స్టాప్. చెప్పండి రా. ఈ ప్లాన్ ఎలా ఉంది? సూపర్. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ మమ్మీ. డాడీ మీరెప్పుడు వచ్చారు? ఆ ప్రశ్న అనవసరం. కాలనీలో జరిగిన గొడవ గురించి మాత్రమే అవసరం. చూసేశారా? చూశాను కాబట్టి అడుగుతున్నాను. డాడీ కొందరు గుడికి వెళ్ళేటప్పుడు గుడి గోడ మీద ఉన్న బూతు బొమ్మలే చూస్తారు, గుడిలో ఉన్న దేవతను చూడరు. ఆ శేషుగాడు అందులో మొదటి రకం. వాడికి బూతు బొమ్మలే తప్ప గుడిలో ఉన్న దేవత కనిపించదు. అందుకే వాడి స్టైల్లోనే వాడికి బుద్ధి చెప్పాను. సీత గొప్పతనం గురించి రావణాసురుడికి, గీత గొప్పతనం గురించి నాస్తికు చెప్పడం ఎంత వేస్టో వాడికి స్త్రీ గొప్పతనం చెప్పడం కూడా అంతే వేస్ట్. స్త్రీమూర్తి అంటే భగవద్గీత. స్త్రీ గొప్పతనం తెలియకపోబట్టే అమ్మాయిల మీద యాసిడ్ దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందరో నిర్భయులు అభయాలు అవుతున్నారు. వెరీ గుడ్. ఆడదాని గొప్పతనం గురించి చాలా అద్భుతంగా చెప్పావురా. నిజమేరా, నా కళ్ళు పొరపాటు పడొచ్చేమో కానీ నా మనసు కాదు. నువ్వు చాలా ఎదిగావురా. ఒరే ఏం చేస్తున్నావురా? ఒరే నువ్వు కలుపు. ఎస్ నేనే, చెప్పండి. ఏంటండి అతనికి ఏమైనా మెంట్లా? ఎవరికమ్మా? పిచ్చోండి పిచ్చాసుపత్రిలో చేర్పించకుండా ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏమైంది? సార్ రండి సార్, రండి సార్, రండి సార్, రండి రండి. వెయిట్ 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 వెయిట్, ఏమైంది? కాలికి మెట్టలేవుగా లవర్సా? మీరిద్దరు వెళ్ళి ఆ చివరన టేబుల్ ఉంది అక్కడ కూర్చొని ఏడవండి. గివ్ రెస్పెక్ట్. సార్ మేడం, మీరిద్దరు వెళ్ళి ఆ టేబుల్ మీద ఆసీనులు అవ్వండి. వెళ్ళండి. మీ ఇద్దరికి చూపిస్తాన్రా బొమ్మ. సారీ సార్, కొంచెం చేయి జారింది. డార్లింగ్ చికెన్ నూడిల్స్ ఆర్డర్ ఇద్దామా? దరిద్రుడు సరెండర్ అయిపోయాడు. ఐ డోంట్ లైక్ చికెన్, ఓన్లీ వెజ్. ఆర్డర్ అక్కడ, నువ్వు ఫాలో అవ్వాల్సిందే. యాజ్ యువర్ లైక్. సో స్వీట్. ఐ లవ్ యూ డార్లింగ్. రేయ్ సంక నాకిపోతావు. దాని ఓవర్ యాక్షన్, నీ అమాయకత్వం చూస్తుంటే నాకు కింద కాలిపోతుంది. రే లేవండ్రా, లేవండి లేవండి, దొబ్బేండి దొబ్బేండి, ఇక్కడ దొబ్బేండి. అదా సంగతి. వాడి గురించా? చూడమ్మా, ఈ రెస్టారెంట్ నడుస్తుందే వాడి వల్ల. మీ లవ్ స్టోరీ పెళ్లి వరకు నడిస్తే ఆ తర్వాత రండి, వాడేంటో మీకు తెలుస్తుంది. బాస్ నాకు బెటర్మెంట్ వచ్చేసింది.
ఎవర్రా అమ్మాయి? నువ్వు కూడా లవ్లో ఉన్నట్టున్నావు. ఆ, ఆ, నీకెలా తెలుసు? నాకు తెలుసు బాస్. ఆ, నీ గర్ల్ ఫ్రెండ్ సంగతి ఏమో గానీ శేషు ఫిక్స్ అయిన అమ్మాయి పేరు సరోజ. మరి నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి పేరేంట్రా? ఆ, అది మా శేష్ గారు 2-3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడు, ఇప్పటికీ దక్కలేదు. ఆ, నీ వదిలేరా. చెప్పరా అమ్మాయి పేరేంటి? నేను తనను ప్రేమించాను కానీ తను నన్ను ప్రేమించలేదు. నిన్ను మిస్ చేసుకున్న బ్యాడ్ గర్ల్ ఎవర్రా? నువ్వు ట్రై చేసిన సరోజ. అంతలో రియాక్ట్ అవ్వకు. నీ టైల్స్ నువ్వు చేసుకో, నా టైల్స్ నేను చేసుకుంటా. Best of luck. ఒకవేళ ఇద్దరిని ఓకే అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరి దగ్గర క్యాష్ ఉంటే వాళ్ళని వాష్ చేస్తారు. ఈ లెక్కన మా శేషిగాడు వాష్ అవుటే. నువ్వు బాగా ముదిరిపోయావే. నీతో తిరిగితే ముదరకుండా ఉంటానా? ఒకప్పుడు రమ్మంటే భయం అన్నావు, ఇప్పుడు వద్దంటే పట్టుకుంటున్నావు. సరే, నువ్వు మాత్రం ఎప్పుడు వస్తానా అని ఎదురు చూసేవాడివి, కానీ ఇప్పుడు ఎప్పుడు వదులుతానా అని చూస్తున్నావు. మరి అదేనే లైఫ్ అంటే, కోరుకున్న దొరికేంత వరకు ఎప్పుడు దొరుకుతుందా అనిపిస్తుంది, తీరా దొరికిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. అది సరే, మా బాబు చూస్తాడు, చూసాడంటే అస్సలు వదలడు. ఏంటి నిన్న? కాదు, నిన్ను. రండన్నయ్య, ఇన్నాళ్ళకి ఈ చెల్లిని చూడాలనిపించిందా? లేదమ్మా, లక్ష్మి కోసం వచ్చాం. తను అక్కడ లేదు, ఇక్కడ ఉందన్నారు, అందుకే చూసిపోదామని వచ్చాం. కూర్చో అన్నయ్య. రావుదినా, రామ్మా. అంటే మీ చెల్లి కోసం కాదన్నమాట. అది కాదన్నయ్య గారు ఆయన ఉద్దేశం. మరేంటోదినా, లక్ష్మి కోసమని ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? అదిగా చెల్లి, మీ ఇంటికంటే బావగారు ఫీల్ అవుతారు, మరోలా అంటే నువ్వు ఫీల్ అవుతావు. అందుకే లక్ష్మి కోసమనే అన్నాను. మా అయ్యగారు అంతేనండి, ఇంటికి వచ్చినా ఎందుకు వచ్చావు అంటాడు, రాకపోతేనేమో రాలేదంటాడు. ఏంటో మా చెడ్డ చెక్కండి యాండే. ఎక్కువ మాట్లాడవంటే మన ఊరు పెద్ద కాలంలో ముంచేస్తాను, రంగుతో వెళ్ళిపోతావు. ఎలా మళ్ళీ యాదవ అందరూ చెప్పినోలే. హాయ్ మావయ్య, ఎప్పుడొచ్చారు? అమ్మా సరు. హాయ్, కూర్చో అక్క. బాగున్నావా తల్లి? హాయ్ సరు. హాయ్ బావా. సరు ఏట్రా, సరు సాంబార్ లాగా. నేను చిన్నప్పటి నుంచి అలాగే పిలుస్తున్నాగా. ఈ రోజు నుంచి నువ్వు అలా పిలవకు, సరోజా అని పిలువు. ఈ రోజు కాకపోయినా పెళ్ళైన తర్వాత అయినా నాకు నచ్చినట్టు పిలుచుకుంటాను. ఏంటి ఇలా కూర్చోపెట్టి మాట్లాడమేనా? మర్యాదలు ఏమైనా ఉన్నాయా? అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. రావుదినా, రా. సరోజా, అలా బయటికి వెళ్దామా? ఏంటి నా చెల్లి మీద పడింది కన్ను? చెల్లి మీద కాదే, పెళ్లి మీద పడింది కన్ను. చూడు 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 చూడు. అమ్మా తీసుకోండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు, శుభస్య శీఘ్రం. హాయ్. హాయ్. ఏంటి స్వీట్స్. ఎందుకు? నా బర్త్డే కదా. ఇయర్కి ఎన్నిసార్లు చేసుకుంటారా బర్త్డే? స్టూపిడ్. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, శుభస్య శీఘ్రం.